తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చించే అంశాలు, సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై బీఏసీ మీటింగ్లో చర్చిస్తామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని, సభలో ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని తెలిపారు. బీఏసీలో ఏ సబ్జెక్ట్స్ నిర్ణయం చేపట్టడం జరుగుతుందో స్పీకర్ గారు ఆదేశాన్ని ప్రకారం ఆ విధమైన సబ్జెక్ట్ తీసుకుంటాం. నీటిపారుదలకు సంబంధించి కానీ ఇంకో సబ్జెక్ట్ కానీ తప్పకుండా చేస్తాం. ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారి అనుమానాలు తప్పకుండా నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్లీ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ప్రజలకు కూడా అసలు వాస్తవిక విషయాలు తెలిసే ప్రయత్నం చేస్తాం. ఇది ప్లాట్ఫామ్. వాటన్నిటిని కూడా స్పష్టంగా ఇది ఒక ప్లాట్ఫాము, ప్రజలకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. దీన్ని ఉపయోగించుకొని ఒక మీనింగ్ఫుల్ డైలాగ్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏదైతే నీటి అవసరాలకు సంబంధించి ఏ కోణాన ఏ కోశాన కానీ రాజీ పడే అంశమే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఆ పరంగానే మేము ముందుకెళ్తాం. డెఫినెట్లీ మంచిది కదండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం. కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాం. అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్తాం ఎవరైనా కానీ.